మచా మ్యూచువల్ ఫండ్స్ లో డైరెక్ట్ రెగ్యులర్ అని ఉంటాయి కదా. అసలు డైరెక్ట్ అంటే ఏమిటి, రెగ్యులర్ అంటే ఏమిటి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది చెప్తావా? మీకోసమనే కాదు, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరి కోసము నేను చెప్తున్నాను. దీన్ని బట్టే మీరు ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ పొందండి. ఓకే. ఏ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా మనకి డైరెక్ట్ రెగ్యులర్ అని టూ టైప్స్ ఉంటాయన్నమాట. సో ఈ టూ టైప్స్ లో డైరెక్ట్ తీసుకోవాలా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు, రెగ్యులర్ తీసుకోవాలా అని చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికోసమని ఈ వీడియో చేయడం అనేది జరిగింది అనమాట. ఒకవేళ డైరెక్ట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, రెగ్యులర్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, విచ్ వన్ ఈజ్ బెటర్ టు ఇన్వెస్ట్ యాజ్ ఎ బిగినర్, లేదా మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండే వాళ్ళకి ఏ విధంగా ఇది హెల్ప్ అవుతుందో ఒక్కసారి చూద్దాం అనమాట. ఓకే, ఒక టేబుల్ ఫార్మాట్ లో నేను డిఫరెన్స్ చేస్తాను, పిక్ గా ఫినిష్ చేద్దాం. ఓకే. సో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ ఇది రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ డెఫినేషన్ పరంగా చూస్తే, సో ఇన్వెస్టెడ్ డైరెక్ట్లీ విత్ ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ. మ్యూచువల్ ఫండ్ కంపెనీలో డైరెక్ట్ లో వచ్చేసి మనం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇన్వెస్టెడ్ త్రూ ఇంటర్మీడియరీ, అంటే అడ్వైజర్ కానీ బ్రోకర్ కానీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా మనము మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. వాళ్ళ ద్వారా చేస్తాం కాబట్టి ఏమైపోతుందంటే ఎక్స్పెన్సివ్ రేషియో దీనికి తక్కువగా ఉంటుంది, దీనికి ఎక్స్పెన్సివ్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి కదా బ్రోకర్స్ కి. సో దానివల్ల ఎక్స్పెన్సివ్ రేషియో అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎక్స్పెన్సివ్ రేషియో ఎక్కువగా ఉంటే ఎన్ఏవి అనేది రెగ్యులర్ లో తక్కువగా ఉంటుంది, డైరెక్ట్ లో ఎక్కువగా ఉంటుంది. ఎన్ఏవి ఎక్కువగా ఉంటే ఏమైపోతుంది, ప్రాఫిట్ ఎక్కువగా వస్తుంది. సో పొటెన్షియల్లీ హై రిటర్న్ డ్యూ టు లోవర్ ఎక్స్పెన్సివ్. సో ఎన్ఏవి తక్కువగా ఉంది కదా, ఎన్ఏవి ఎక్కువగా ఉంది కదా, అందుకని ఎక్కువ రిటర్న్. ఎన్ఏవి తక్కువగా ఉంది కదా, అందుకని తక్కువ రిటర్న్ అనమాట. సో ఇక్కడ ఇంటర్మీడియరీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు అనమాట. అంటే డైరెక్ట్ మనము మ్యూచువల్ ఫండ్ కంపెనీ అంతే, కానీ ఇక్కడ వచ్చేసి అడ్వైజర్ కానీ మనకి బ్రోకర్ కానీ ఎవరెవరు ఉంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎలాంటి సపోర్ట్ ఉండదు అనమాట. ఎందుకంటే డైరెక్ట్లీ మనం మ్యూచువల్ ఫండ్ తో కాంటాక్ట్ అవుతున్నాం కాబట్టి ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఇక్కడైతే అడ్వైజ్ ఉంటుంది అనమాట. మనకి బ్రోకర్ అనేది అడ్వైజ్ ఇవ్వడము, ఇలా చేసుకోండి అలా చేసుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి, ఇక్కడ కొన్ని యూనిట్స్ యాడ్ చేయండి, అవన్నీ మనకి అడ్వైజ్ ఉంటాయి అనమాట. సో ఈజీ ఆఫ్ యాక్సెస్ అనమాట. రిక్వైర్డ్స్ ఇన్వెస్టర్ టు యాక్సెస్ అండ్ మేనేజ్ అండ్ ఇన్వెస్ట్. మనమే ఇన్వెస్టర్ గా మనమే అంతా మేనేజ్ చేసుకోవాలి. అక్కడ ఏం కాదు. ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే మనకి అసిస్టెంట్ ఉంది అనమాట, బ్రోకర్ నుండి కానీ అడ్వైజర్ నుండి కానీ అసిస్టెంట్ ఉంది అనమాట. సూటబుల్ ఫర్ ఇన్ఫార్మ్డ్ అండ్ సెల్ఫ్ డైరెక్టెడ్ ఇన్వెస్టర్స్ అనమాట. ఎవరైనా డైరెక్టర్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇది అవుతుంది అనమాట. ఇది ఎవరైనా హెల్ప్ అంటే మనకు ఒక అడ్వైజర్ ఉంటే వాళ్ళ ద్వారా మనం చేసుకోవచ్చు అనేది దాని ప్రకారం ఇది సూటబిలిటీ ఉంటుంది అనమాట. మెయిన్ గా ఏంటంటే డైరెక్ట్ లో వచ్చేసి ఎన్ఏవి అండ్ ఎన్ఏవి ఎక్కువగా, ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. రెగ్యులర్ లో వచ్చేసి మనకి హైయర్ ఎక్స్పెన్సివ్ రేషియో ఉంటుంది, తర్వాత లోవర్ ఎన్ఏవి ఉంటుంది అనమాట. ఓకే చూడండి, ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ చూస్తే మీరు ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఉంది. డైరెక్ట్ వచ్చేసి జూన్ 28, 2024 నాటికి 96.46 ఉంది ఎన్ఏవి వాల్యూ. 96.46 ఉంది ఎన్ఏవి వాల్యూ ఫర్ డైరెక్ట్ అనమాట. సో రెగ్యులర్ చూడండి, ఇక్కడికి వచ్చేపాటికి 87.71 ఉంది. అండ్ జూన్ 28, 22 చూసారా, దాదాపుగా నియర్లీ 10 రూపీస్ ఎన్ఏవి డిఫరెన్స్ ఉంది. 10 మనకి ఎన్ఏ వాల్యూ డిఫరెన్స్ ఉంది. చూసారా ఎందుకు? ఇది ఏదైతే డిఫరెన్స్ ఉందో అది బ్రోకర్ కానీ అడ్వైజర్ కమిషన్ గా కానీ అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి ఎక్స్పెన్సివ్ రేషియో కూడా ఎలా ఉంటుందో చూడండి. సో రెగ్యులర్కి వచ్చేపాటికి 31 మే 2024 నాటికి 1.52 ఉంది. ఎక్స్పెన్సివ్ రేషియో డైరెక్ట్కి వచ్చేపాటికి 0.83 ఉంది. 0.83 ఉంది. చూసారా ఎక్స్పెన్సివ్ రేషియో ఎందుకు హైగా ఉంది? కమిషన్ అనేది మనకి వాళ్ళకి వెళ్తుంది కాబట్టి, ఎవరైతే అడ్వైజర్ బ్రోకర్స్ ఉంటారో వెళ్తుంది కాబట్టి మనకి ఎక్స్పెన్స్ రేషియో హైగా ఉంది, ఎన్ఏవి తక్కువగా ఉంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంది, ఎన్ఏవి హైగా ఉంది డైరెక్ట్ లో అనమాట. ఓకే చూసారు కదా, సో ఈ డిఫరెన్స్ అనమాట. సో దీన్ని బట్టి విచ్ వన్ ఈజ్ బెటర్ టు ఇన్వెస్ట్ అంటే డెఫినెట్లీ నా సజెషన్ వచ్చేసి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయండి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయండి, రెగ్యులర్ వద్దు. ఎందుకంటే మనకంటూ ఒక ఐడియా ఉంటుంది, మనం మేనేజ్ చేసుకోవడం వల్ల ఒక ఐడియా ఉంటుంది, హై రిటర్న్స్ వస్తాయి. సో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా పోయే కొద్ది మనకి హై రిటర్న్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్ గా మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయండి యాజ్ పర్ మై ఒపీనియన్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.